30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత కూడా న్యాయం కోసం మరొకసారి అంతిమ పోరాటానికి దిగి ఒక చారిత్రక సందర్భం లోపల ఒక్కడిగా బయలుదేరిన మందకృష్ణ లక్షల మందిని కదిలించే సందర్భం లోపల మేము సైతం అంటూ రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీనివాసరెడ్డి గారికి, మన్సూర్ రెడ్డి గారికి, వారి మిత్ర బృందానికి, అదేవిధంగా ఆర్యవైశ్య చైతన్య వేదిక గాంధీ గారికి, ఈ వేదికను పంచుకుంటున్న పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి జైభీములు తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ కాలపు నెల్సన్ మండేలా అన్నారు అందరూ. నిజంగా ఒక పోరాట యోధుడు, ఆదర్శ నాయకుడు, ఈ దేశంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాల గొంతుకగా కేవలం ఒక జాతికి మాత్రమే కాదు, పేదల వర్గం అంతా నా వర్గమే అని భావించి తన జీవితాన్ని త్యాగం చేసి ఇంతకాలం మనతో ప్రయాణం చేసి మనతో పాటు ఇంకా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మాన్యశ్రీ మందకృష్ణ గారికి హృదయపూర్వకమైనటువంటి జైపూర్లు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, చాలా సంతోషం. నిన్న మొన్నటి వరకు కొందరు మేధావులుగా అవుతున్నటువంటి వాళ్ళు, విజ్ఞానవంతులుగా చలామణం అవుతున్నటువంటి వాళ్ళు, అంబేద్కర్ ఆలోచనని మా మార్గమని చెప్తున్న వాళ్ళు ఆచరించలేని పనిని ఇవాళ రెడ్డి జాగృతి ఆచరించి చూపిస్తూ ఉంది. మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ముందుగా మనం మనుషులం, మానవత్వం కలిగిన వాళ్ళం, మానవీయ కోణంలో ఆలోచించాల్సిన వాళ్ళం, మనిషిని మనిషిగా చూడాలనే తలంపుతో ఎదగాల్సిన వాళ్ళం, మనిషికి కష్టం వచ్చినప్పుడు తోటి మనిషిగా నిలబడాల్సినటువంటి వాళ్ళం. ఆ వర్గంగా ముందు మనం అనుకోవాలి. అది మీరు అనుకున్నందుకు నేను ఈ ప్రాంతం నుంచి ఎదిగి వచ్చిన ఒక జర్నలిస్టుగా, ఒక మైనార్టీ బిడ్డగా, ఒక సామాజిక ఉద్యమకారుడిగా సంబరపడుతున్న ఇటువంటి పరిణామాలు మునుముందు నిన్ను జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విషయానికి వస్తే, ఇవాళ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేరుతో 30 ఏళ్ల పాటు ఒక్కడు ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఎక్కడో మారుమూల పల్లె నుంచి మొదలుపెట్టి ఢిల్లీ దాకా అనేక వాళ్ళు అనేక సందర్భాల్లో నేను అనుకుంటున్నా, భావిస్తున్నా, నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఒక్కడిగా బయలుదేరి ఉప్పెనలా ఉద్యమాన్ని నడిపించి విజయవంతమైనటువంటి సభను నడిపించి లక్షలాది మందిని ఒక్క పిలుపుతో పిలిపించినటువంటి నాయకుడు మరొకడు లేడు, ఒక మందకృష్ణ మాదిగ గారిని సందర్భంగా నేను చెప్తూ, ఇంత గొప్పగా జరిగినటువంటి ఈ మహోద్యమంలో కొన్ని శక్తులు అడ్డుపడతా ఉన్నా, కొందరు వ్యక్తులు అడ్డుపడతా ఉన్నా, కొన్ని వ్యవస్థలు అడ్డు తగులుతా ఉన్నా, మొక్కవోని దీక్షతో, ఆత్మస్థైర్యంతో, బలమైనటువంటి విశ్వాసంతో ముందడుగు వేశారు. ఇది ఈ రోజు కూడా మనం ఒక మాట చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రెడ్డి జాగృతి కూడా మందకృష్ణ నాకు మాదిగలకు సంబంధించిన ఒక జాతి బిడ్డ అయినప్పటికీ మాకు స్ఫూర్తిదాయకం. మేము చేసేటటువంటి ఉద్యమాలు మందకృష్ణ గారిని చూసి మేము చేస్తున్నామని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. కేవలం రెడ్లు మాత్రమే కాదు, నేను ఒక మైనార్టీ బిడ్డగా కూడా చెప్తున్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ వర్గంలో ఉన్నా ధనికులంతా ఒక పక్షం ఉంటారు, పేదలంతా ఖచ్చితంగా ఒక పక్షం ఉంటారు. ఆ పేదల బిడ్డలుగా మనం ఒక తరం సంబంధించిన జరిగిన అన్యాయాన్ని, ఒక తరం అంతా నష్టపోయినటువంటి విధానాన్ని కళ్ళారా చూసిన వాళ్ళం. కళ్ళు మూసుకొని కూర్చోకూడదు, విషయాలు తెలిసిన వాళ్ళం, మాట్లాడకుండా ఉండకూడదు. ఇప్పటిదాకా ఒక లెక్క అయితే ఇప్పటి నుంచి ఒక లెక్క అనే పద్ధతి వచ్చింది. నిన్నటి దాకా కేవలం ఎంఆర్పిఎస్ అంటే మాదిగ బిడ్డలు మాత్రమే కలిసి వచ్చేటటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ మంచికో చెడుకో, అదృష్టమో దురదృష్టమో, లేకపోతే ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు న్యాయం వైపు నిలబడాలంటే ఒక బలమైన తలంపు రావడమో కానీ, ఇవాళ ఈ రాష్ట్రంలో, ఇదే ప్రాంతంలో, ఈ ప్రాంగణంలో 84 బీసీ కులాల అన్నదమ్ములు అందరూ కలిసి వచ్చి మందకృష్ణ ఒంటరి కాదు, నీ వెంట మేము ఉన్నామని చెప్పినారు. అదే కాకుండా మైనారిటీలు మద్దతుగా ఉన్నారు. ఇవాళ అగ్రకులాలు పేద కులాలు అనే భేదంతో అగ్రకులంలో ఉన్నటువంటి ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి వాళ్ళు, ధనికులుగా మారినటువంటి వాళ్ళు కూడా కనీస మర్యాద ఇవ్వలేని పరిస్థితి అగ్రకులాల్లో కూడా ఉన్నది. నిజంగా మిత్రుడు మన్సూర్ రెడ్డి మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషం వేసింది, నా గుండెల్లో ఆనందం ఉడికింది. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు వెల్లివిరియాలని, ప్రతి మనిషికి మాట్లాడే హక్కు ఉండాలని, ప్రతి మనిషి సమానంగా జీవించబడాలని,
ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా సమానత్వంతో కలిసిపోయి ఉండాలని, అంతరాలను సమాజంగా ఇది నిర్మించబడాలని, అసమానత లేని సమాజంగా నిర్మించబడాలని కోరుకుంటున్నప్పుడు చాలా విషయాలు రాసినాడు. మసూద్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు నేను అనుకుంటున్నా, నేను నమ్ముతున్నా, నేను విశ్వసిస్తున్నా. మిత్రులారా, ఆ మిత్రుడి మాటను కింది దాకా మీరు తీసుకెళ్ళండి. ఆ మిత్రుడు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు, అవే నిజాలు, వాస్తవాలు గ్రహించాలని కూడా ఈ వేదిక ద్వారా నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ చాలా అద్భుత కల్పనలు జరుగుతూ ఉన్నాయి, అబద్ధాలు చెప్పబడతా ఉన్నాయి. మందకృష్ణ మీద కూడా విమర్శలకు సంబంధించి అలవాటుగా మారినటువంటి ఒక వర్గం అదే పనిగా ముప్పేట దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఈరోజు మసూద్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాల్లో ఏం సమాధానం చెప్తారో కుహనా మేధావులారా ఆలోచించి మసూద్ రెడ్డికి ఆన్సర్ చేయాలని నేను ఈ వేదిక ద్వారా మీకు చెప్పదలుచుకుంటున్నా. కేవలం ఒక ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ కూడా చెప్పినారు, ఇవాళ సప్పండ వర్గాలు కలిసి వచ్చి ఒక న్యాయమైన డిమాండ్కు ముందుకు పోతున్నటువంటి ఒక ఉద్యమ నేతకు సపోర్ట్ చేస్తున్నప్పుడు నిజంగానే మీకు టెక్నికల్ అంశాలు ఉన్నప్పుడు, లేదంటే న్యాయపరమైనటువంటి మీకు ఏదైనా అభ్యంతరాలు ఉన్నప్పుడు న్యాయస్థానం ద్వారా పరిష్కరించవచ్చు. నిజంగానే పార్లమెంట్ అని అంటున్నారు కదా, మీరు పెత్తనం చేస్తున్నటువంటి వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు కదా, 30 ఏళ్లుగా మీరు చేసిన ప్రయత్నం ఏంది? ఇవాళ ఈ రోజుల్లో నోటి దగ్గరకు వచ్చిన ముద్దను పక్కన నెట్టడానికి మీరు చేసిన ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు కొంచెం సిగ్గనిపించట్లేదా అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతిమంగా ఏది ఏమైనా ఇవాళ ఈ దేశంలో మరో ప్రజా ఉద్యమానికి సంబంధించి మరో పేదలందరూ కలిసి ఒక వర్గం అని చెప్పేటటువంటి ఒక సంకేతం వెళ్లే విధంగా ఈ ఉద్యమం రూపుదిద్దుకుండా అనడానికి ఇవాళ ఇక్కడ జరుగుతున్న సభని ఒక నిదర్శనం అని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది యువకులు ఉన్నారు, ఆలోచించమని నేను అడుగుతా ఉన్నా. అంబేద్కర్ కొందరి వాడు కాదు, అందరి వాడు. అంబేద్కర్ కేవలం ధనికులకు సంబంధించో లేకపోతే కొన్ని ఫలాలు వచ్చినప్పుడు ఆ ఫలాలు మేమే తీసుకుంటామనే వారి కోసం కాదు. ఎవరికైతే అందడం లేదో వాళ్ళకు చివరి వాడి దాకా అందాలని, ఒకవేళ అందకపోతే ఎవరైతే దోచుకుంటున్నానో వాడిపై దాడికి దిగి అవసరమైతే వాడి దగ్గర గుంజికి పేదవాడికి పెట్టమని చెప్పినాడు. ఇవాళ మనం అందరం ఆ పని చేస్తున్నామని నేను అనుకుంటా ఉన్నా. ఈ మహత్తరమైనటువంటి సందర్భం లోపల, ఒక చారిత్రాత్మకమైన సందర్భం లోపల ఫిబ్రవరి 7వ తేదీన ట్యాంకు మండిపోయిన వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమం ఒకటి మందకృష్ణ పిలుపు ఇచ్చి ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ లక్షల డప్పులు కొట్టేది మాదిగలు కదా, ఈ వేల గొంతుకులు వినిపించేది మాదిగలు కదా, మరి మనకేం పని అనేటటువంటి పరిస్థితిలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి రెడ్డి జాగృతి నిర్వహిస్తున్నటువంటి ఈ సభ ద్వారా మీరు తెలుసుకోండి, ఇది ఒక పెద్ద సందేశం ఇస్తా ఉన్నదని కూడా చెప్తా ఉన్నా. ఎక్కడైతే ఒక మనిషి కలిసి ఒకరికొకరు సహకరించుకునేటప్పుడు మన కష్టంలో డప్పున్నది, మన దుఃఖంలో డప్పున్నది, మన ఆనందంలో డప్పున్నది, మన వేడుకలో డప్పున్నది. అవునా కాదా? ఒకసారి ఆలోచించమని నేను వేడుకుంటా ఉన్నా. మరి ఆ డప్పుకి ఇప్పుడు కష్టం వచ్చింది, ఆ డప్పు ఇప్పుడు ఆపదలో ఉన్నది, ఒక సహాయం అడుగుతా ఉన్నది. నీకు పుట్టినప్పటి నుండి సచ్చిన దాకా మనతో తోడుగా ఉండేటటువంటి ఆ సోదరుడికి ఒక్కసారి ఒక చారిత్రక ఉద్యమం జరుగుతున్నప్పుడు ఓ సాంస్కృతిక విప్లవం లాగా ఈ రాష్ట్రం దేశం మాత్రమే కాదు మిత్రులారా, ఫిబ్రవరి 7వ తేదీన ప్రపంచం నివ్వరపోయేలాగా గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించబోయేటటువంటి ఒక సాంస్కృతిక ఉద్యమం ఫిబ్రవరి 7న జరగబోతా ఉంది. అందులో మనందరం కూడా భాగస్వాములు అయ్యేటటువంటి అదృష్టం కల్పించిన మందకృష్ణకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ చారిత్రక సందర్భంలో నువ్వు అటా ఇటా అన్నప్పుడు నువ్వు ఎటువంటి తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు, అప్పుడే వివేచన కలిగిన వాడు అవుతావు, అప్పుడే నువ్వు అంబేద్కర్ ఆలోచనని గౌరవించిన వాడు అవుతావు, ఈ ప్రజాస్వామిక ఉద్యమానికి నిలబడిన వాడు అవుతావు, ప్రజాతంత్ర వాది అవుతావు అనే విషయాన్ని తెలియజేస్తూ ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడే అవకాశం కల్పించిన మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్న. జై భీమ్.